Hey guys, welcome back to my channel Nohi Stream. వచ్చిందండి వయ్యారి. ఇంత ఎండగా ఉంది కదా గైస్, బట్ స్టిల్ వెదర్ ఎంత ఉంది తెలుసా? -20 -18 ఎంతనో ఉంది. ఈ ఐస్లో ఎలా ఉంటున్నాడు బాబు జిహాద్ గడు. సో ఇవాళ ఫైనల్ గా ఇక్కడ తండబేలో ఫ్యామిలీ డే అనమాట. సో గవర్నమెంట్ హాలిడే, సో మాకేం పనులు లేవు, కాలేజెస్ స్కూల్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. సో ఇవాళ మాకు టైం దొరికిందని నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ప్లేస్కి దగ్గరలో ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. సో బేసిక్గా వాటర్ ఫాల్ అసలు వింటర్లో వెళ్ళరు, ఎందుకంటే అది మొత్తం ఐస్ కట్టిపోయి ఉంటుంది. బట్ స్టిల్ మేము ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నార్మల్ అప్పుడు ఎవరైనా వాటర్ ఫాల్స్కి వెళ్తారు, కానీ ఈవెంట్స్ లో వెళ్ళే వాళ్ళే కొంచెం ఎక్కువైనా కదా. అప్పుడు ఎవరైనా వాటర్ ఫాల్స్కి వెళ్తారు, కానీ ఈ వింటర్లో వెళ్ళి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి మేమైతే వాళ్ళు ప్లాన్ వేసుకున్నాం. సో మేము తండబేక్ దగ్గరలో ఉన్న కెక్కబేక ఫాల్స్ అనే వాటికి వెళ్తున్నాం. సో మాతో పాటు మీరు కూడా వచ్చేసి చూసేయండి. ఎనీవే వాటర్ అంతా ఐస్ కట్టిపోయి ఉంటుంది, కాకపోతే ఇవి కూడా చూడాలి కదా. సో దొరికేదే ఎప్పుడు ఒక రోజు గైస్, లెట్స్ గో. సో మేమైతే ఆల్ సెట్ వెళ్ళడానికి. తండబే నుంచి కెక్కబేక ఫాల్స్ ఒక 24 కిలోమీటర్స్ ఉంటుంది గైస్. సో చాలా దగ్గర చెప్పాలంటే. మీరు ఎవరైనా కూడా తండబేకి దగ్గరలో ఉంటే ఒకసారి కెక్కబేక ఫాల్స్కి అయితే వెళ్ళేసి రండి. సమ్మర్స్లో అయితే ఈ ఫాల్స్ మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది అంటారు, కానీ అప్పుడు మాకు వెళ్ళడం కుదరలేదు. సో ఇప్పుడు వెళ్తున్నాం మేము. అయినా వింటర్లో ఈ డెసిషన్ తీసుకోవడం కొంచెం రిస్కీ అని చెప్పొచ్చు, బట్ బీ కేర్ఫుల్. అన్నీ ప్రాపర్గా క్లోతింగ్స్ వేసుకుంటే వెళ్ళొచ్చు, పర్లేదు. మేము ఇక్కడ ఎంట్రీ పాస్ తీసుకుంటున్నాం గాయస్. 2 అవర్స్కి 6.5, 4 అవర్స్కి 8.5, ఫుల్ డేకి $18. మేము వచ్చేసినాం, ఇప్పుడే పాసెస్ తీసుకొని స్టార్ట్ అయినా. వణుకుతుంది ఆల్రెడీ నాకు, వణుకుతుంది నాకు. గ్లౌజ్ అన్నీ వేసుకోవాలి. లిటరల్లీ మొత్తం కప్పుకున్నాం అనమాట. మళ్ళీ మేము నీకు ఇందర్ చూపిస్తాం. ఇందర్ both are like shaking. చూడండి, సో ఇది లొకేషన్. చూడండి గాయస్, ఫ్రోజ్ అయిపోయిన వాటర్ ఫాల్స్ ఇగోండి. నార్మల్ వెదర్లో మస్తు ఉంటుంది అనుకుంటా. చూడండి గాయస్, కెక్కబేక వాటర్ ఫాల్స్. యా మీకు కనిపిస్తుందో లేదో గైస్, కాకపోతే అక్కడ వస్తుంది. I can hear that waterfall sound. It's beautiful.
ఆ కింద కొంచెం చిన్న గ్యాప్లో వస్తుంది. This is the location. Let's go a bit down. ఇదంతా వాటరే గాయస్, ఇదంతా వాటరే, కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇట్లా స్నోలో ఆ వాటర్ అంతా ఫ్రోజ్ అయిపోయి కపుల్ క్యూట్గా ఫోటో దిగుతున్నారు. అసలు లొకేషన్ మాత్రం అంత బ్యూటిఫుల్ ఉందో. అక్కడికి వెళ్దాం. సో మనం కిందికి వెళ్ళొచ్చలేదో నాకు ఐడియా లేదు అండి. అక్కడ చూస్తే వాటర్ ఫాల్స్ వాటర్ రావడం కనిపిస్తుంది. సో ఇట్లా చిన్న చిన్న పార్ట్స్లో వస్తున్నాయి అన్నమాట. బట్ ఐ కెన్ హియర్ ఇట్. ఇట్స్ బ్యూటిఫుల్ ఉంది. ఆ లోపల వస్తున్నాయి అనమాట. పైన మాత్రమే స్నో అయింది, నాకు మాట్లాడొస్తలేదు. దిస్ ఈస్ ద కెక్కబెక్క ఫాల్స్. అసలు ఇక్కడ చూసిరా వాటర్ అంతా ఇట్లా క్యూట్గా గడ్డగట్టి. And what's your experience? It's cold. It's so cold. Tokkalo experience, guys. Tokkalo experience. ఆగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అండ్ ఫైనలీ మా కెక్కబెక్క ట్రిప్ అయితే అయిపోయింది. వీఆర్ హెడింగ్ బ్యాక్. ఈ మధ్య గ్యాప్లో అయితే అసలు చాలాసేపు హ్యాండ్స్ అండ్ లెగ్స్ చాలా ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపించినాయి. సో కార్ వార్మ్ చేసుకొని ఆల్మోస్ట్ కొంచెంసేపు అక్కడే కూర్చున్నాం. హే గాయ్స్, సో మేము స్టార్బక్స్లో కాఫీ తీసుకోవడానికి సేఫేకి వచ్చినాం. సో సేఫే లోపల స్టార్బక్స్ ఉంటుంది. మా దగ్గర స్టార్బక్స్ కూపన్స్ ఉన్నాయి. సో అవి వాడుకుందాం అని చెప్పి వచ్చినాం అనమాట. నేను పెద్దగా స్టార్బక్స్ కాఫీ ఫ్యాన్ కాదు. సో
అండ్ మార్నింగ్ నుంచి ఏం తినలేదు గైస్. మోర్ ఓవర్ అసలు అక్కడ చలికి మా బాడీ అంతా చాలాసేపు తిమ్మిరి పట్టిపోయినట్టు అనిపించింది. చాలా వీక్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. సో అందరం ఫస్ట్ వెళ్ళి ఏదో ఒకటి తినాలని ఫిక్స్ అయినాం. మేము కార్లో చిన్న చిన్న స్నాక్స్ తిన్నాం, కాకపోతే అవి సరిపోలేదని చెప్పి వెళ్ళి ఇండియన్ రెస్టారెంట్స్లో సమోసాలు తెచ్చుకున్నాం గైస్. హే గైస్, వచ్చేదారిలో స్టార్ బక్స్కి వెళ్ళి అనిలా బీన్ ఫ్యాపుచినో తీసుకొని ఇంటికి వచ్చేసినాం. సో అదైతే చాలా బాగుండే గాయస్, మస్తు అంటే మస్తు ఉండే. లిటరలీ ఫ్రోజన్ వాటర్ ఫాల్స్ చూసిన నేను ఇవాళ. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఏంటి సార్ అది? ఫ్లాష్ బ్యాక్. తొక్కలో ఎక్స్పీరియన్స్ గాయస్, తొక్కలో ఎక్స్పీరియన్స్. ఆ ఏరియా అంతా అసలు స్నోతో ఎంత ప్రెట్టి ఉండే అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే, అసలు మస్తు ఉండే. కాకపోతే చలి వణికినాం గాయస్. అక్కడ -19 ఫీల్స్ లైక్ -28 ఉండే. అసలు చేతులు కాళ్ళు ఏం పని చేయలే, లిటరలీ ఏమంటే ఏం పని చేయలే. పాస్ తీసుకుంది 2 అవర్స్కి, 1 అవర్ కూడా లేము. మేము 45 మినిట్స్కే వచ్చేసినాం. చచ్చిపోయినాం అప్పటికే. చలి పక్కన పెట్టేస్తే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మస్తు అంటే మస్తు ఉండే. నార్మల్ వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయో అసలు ఎట్లుండే అంటే మొత్తం ఐస్ కప్పుకపోయింది పైన అంతా, బట్ స్టిల్ లోపల కింద వాటర్ ఫాల్స్ సౌండ్ అంతా బ్యూటిఫుల్ ఉండే అసలు. సో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అంతే గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.